ఏం విజయనగర సామ్రాజ్యం, ఇక్కడ చీనాంబరాలు దొరుకుతున్నాయి గాని కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేను ఇచ్చేదన్నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేనిచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదేంటి బుర్ర తిరుగుతోంది. విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా నాదా నాదా, నా ప్రాణనాదా. ఏమిటిదంతా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది. కృష్ణ, కాఫీ తాగకపోతే చాలా డల్ గా ఉంది. ఈ ఊళ్ళో కాఫీ దొరకదా? మిరియాల కషాయం దొరుకుతుంది, కావాలంటే స్పెషల్ గా చేయించి తెప్పిస్తాను. హలో మాధవి. ఆర్యులకు ప్రణామములు. ఏమిటి ఇలా వచ్చావు? తమరి చేతిలోనిదేమి? ఇదా షేవర్, గడ్డం చేసుకునేందుకు వాడతాం. క్షేవరా అనగా క్షవరము చేయనదని అర్థము కాబోలు. క్షవరము చురకులతో చేయించుకున్నారా ఆర్య? చురకుల వాళ్ళెవరు? చురకులంటే బార్బర్స్. గడ్డం మేమే చేసుకుంటాం, చురకుల దగ్గరికి వెళ్ళం. అవురా, ఏమి విధి వైపరీత్యము! స్వయక్షవరమా? హత విధి. సరే గాని ఏమిటిలా వచ్చా? రాజనర్తకి సింహనందిని దేవి వారు తమర్ని రాత్రి వారి విడిదికి విచ్చేసి విందును ఆరగించమని ఆహ్వానం పంపినారు ఆర్య. సరే, మేమిద్దరం వస్తాంలే. క్షమించాలి, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారు. ఓ, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారా? ఏమా మధ్యలో నేనెందుకు? ఏమా ఇలా రా. తప్పకుండా వస్తాం. తమర్ని మాత్రమే. అలాగే. ఆజ్ఞ. ఏమా అలా ఉడుకోకాయ కుళ్ళు వంకాయ. మగవాళ్ళతో మాత్రం ఆవిడకేం రాజకార్యాలున్నాయో. ఆవిడికి ఏ రాజకార్యాలున్నా నాకెందుకు? నాకు కావాల్సింది ఈ రాణి ప్రసన్నం. బాబు, ఇదే ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా ప్రణామములు. నాథా ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా? నీ పిండా కూడా. ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు శ్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా నాదా, నా ప్రాణనాదా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా 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 నాదా. అమ్మయ్యా, ఇదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకుని వలయదు. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనేం కోతినా చేపరా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. మన పోలీస్. వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. ఈయన మావాడే.
సార్ ఇది వేరుగా ఉంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఇటీ. ఆర్యులకు ప్రణామములు. అవిగో పాలు ఫలములు. థ్యాంక్స్. మీకు వేరేమైనాను కావలసి వచ్చినచో ఆ గంటను మ్రోగించుడు. పరిచారికులు ఒత్తురు, కావలసినవి తెత్తురు. థ్యాంక్స్. ఆహా. ఏమిది? ఆస్థాన గాయకునికి ఉష్ణం చేసి తన నిజ గృహముననే ఉన్నాడు కదా. ఈ పాట ఆలపించినది ఎవరబ్బా? బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వారెవరు ఆర్య? ఆయన మా కాలానికి చెందిన మధుర గాయకుడు. ఏరి వారు? ఆయన ఇక్కడ లేరు. ఆయన పాట ఈ టేప్ రికార్డు నుంచి వస్తుంది. ఓ భళారే, వారు లేకున్నను వారు స్వరం ఇందులో నిక్షిప్తమై ఉన్నదా? చిత్రముగా ఉన్నదే. నీ మాటలు కూడా వింటావా? అనగా భళారే, వారు లేకున్నను వారు స్వరం ఇందులో నిక్షిప్తమై ఉన్నదా? చిత్రముగా ఉన్నదే. నీ మాటలు కూడా చిత్రమాల, చారుశీల, వాసవిలత, ఇటు రెండు. మధుమేకల, శాకుంతల, పుష్పవల్లి, రత్నమాల. జయ జయ దానవదారణ కారణ శాంగరధాంగ గదాసిధర జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహప్రసరా జయ జయ తామర సోదర సోదర చారు పదోజ్జిత గాంగఝరా జయ జయ కేశవ కౌశిని శూదన శౌరి శరజ్జలజాక్ష హరి జయ జయ దానవధారణ కారణ శాంగరధాంగ గదాసిధరా. ప్రణామం మిత్రమా. రాయల వారికి నమస్కారం. ఏమిటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. ఆ వజ్రం మా పితామహులు తాళవ నరసింహ భూపతులు వారి కాలం నాటిది మిత్రమా. మహాశక్తివంతమైన వజ్రం ఇది. కార్తీక పున్నమి నాటి రాత్రి ఈ వజ్రానికి చంద్రకిరణం సోకితే మహాద్భుతం గోచరిస్తుంది. సప్తవర్ణాలు ఆవిష్కరింపబడతాయి. ఆ సుందర దృశ్యం అనుభవైక వైద్యమే తప్ప వర్ణింపనలవి కానిది. కానీ ఏమిటి సందేహిస్తున్నారు? మా ఆస్థాన జ్యోతిష్యుల వారి జ్యోతిష్యం ప్రకారం ఈ వజ్రానికి మా రాయల వారి కాలంలోనే తస్కరణ యోగం ఉన్నదట. ఇదే సభా మండపానికి వెళ్ళే దారి. రండి. ఎవరబ్బా వీరు? వేషధారణ బహు విచిత్రముగా ఉన్నదే. వేరే గ్రహం నుంచి వచ్చినట్లున్నారు. రాజనర్తకి తన వెంట తీసుకొస్తోందంటే ప్రభువులు వారి బంధువులే ఉంటారు. నమస్కారం సేనాధిపతి గారు. వీరెవరో పరదేశీయుల వలె ఉన్నారు. వీరు మా అతిథులు. వీరే నన్ను. రాయల వారు వచ్చే వేళైంది. ఆసీనులు కండి. ఆసీనులు కండి. నమస్కారం తాతాచార్యులు వారు. ఓ అలసాని పెద్దన గారా, ఆసీనులు కండి. ఆయనేనా అల్లసాని పెద్దన గారు? అవును. ఏమా, అల్లసాని వారి అల్లిక జిగి బిగి అని చదువుకున్నాను చూసావా? ఆయనే ఈయన. అల్లిక అంటే ఆయన టైలరింగ్ చేస్తారా? అది నీ తెలుగు జ్ఞానం. ఇంగ్లీష్ చదువులు చదవడం వల్ల తెలుగు సాహిత్యం గురించి ఆవగింజంతైనా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది మీకు.